భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రచార కమిటీ కో చైర్మన్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. ముందుగా 18వ వార్డులో పోచమ్మవారిని దర్శించుకుని డప్పు చప్పులలో కాలనీలో పార్టీ శ్రేణులను కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీలు చేరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదం కావాలని, ప్రజలు ఆదరిస్తే అధికారంలోకి వచ్చాక కంటికి రెప్పలా కాపాడుకుంటామని పొంగులేటి తెలిపారు. నా చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేయించుకున్న నా కుటుంబ సభ్యులకి మరొక్కసారి అభినందనలు, కృతజ్ఞతలు. ప్రత్యేకంగా ఈ డివిజన్ లో ఉండే మన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకన్నకు, మిగతా కుటుంబ సభ్యులందరికీ, శేఖరన్నకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. కాంగ్రెస్ కార్యకర్తల్ని, నాయకుల్ని, అభిమానుల్ని రాబోయే రోజుల్లో కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ దీవెనలతో, మీ ఆశీస్సులతో రాబోయే 2 నెలల సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుంది. ఏ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో సోనియా గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, తెలంగాణ ప్రజలమైన మనం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అభ్యర్థిని ముఖ్యమంత్రి సీట్ లో కూర్చోబెట్టుకుని మనం శ్రీమతి సోనియా గాంధీ గారికి రుణాన్ని తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. నా చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేయించుకున్న నా కుటుంబ సభ్యులకి మరొక్కసారి అభినందనలు, కృతజ్ఞతలు. ప్రత్యేకంగా ఈ డివిజన్ లో ఉండే మన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకన్నకు, మిగతా కుటుంబ సభ్యులందరికీ, శేఖరన్నకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. కాంగ్రెస్ కార్యకర్తల్ని, నాయకుల్ని, అభిమానుల్ని రాబోయే రోజుల్లో కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ దీవెనలతో, మీ ఆశీస్సులతో రాబోయే 2 నెలల సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుంది. ఏ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో సోనియా గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, తెలంగాణ ప్రజలమైన మనం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి